హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ ఎకానమీ బేసిక్స్ టర్మినాలజీలో భాగంగా ఆర్థిక వ్యవస్థలోని రకాల గురించి చూద్దాము. ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడిదారీ విధానం, సామ్యవాద విధానం, అలాగే మిశ్రమ విధానం అనేవి ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాము. ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థ, సామ్యవాద వ్యవస్థ, మిశ్రమ వ్యవస్థ. ఇక్కడ ఫస్ట్ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ గురించి చూద్దాము. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటే ప్రైవేట్ రంగం అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. వస్తు సేవల ఉత్పత్తి మరియు పంపిణీ అనేది ప్రైవేట్ రంగంలో జరిగితే దాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ అంటారు. పంపిణీ అంటే భూమి, శ్రమ, మూలధనం అనేవి చూసాం కదా, అవనేటివి ప్రైవేట్ రంగంలో, ప్రైవేటు యాజమాన్యంలో జరిగితే దాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ అంటారని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపిస్తుంది, డెవలప్డ్ కంట్రీస్లో కనిపిస్తుంది. అంటే ఎగ్జాంపుల్ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ కనిపిస్తుంది. అలాగే ఫాదర్ ఆఫ్ క్యాపిటలిజం, ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ పితామహుడు వచ్చేసి ఆడమ్ స్మిత్ అని గుర్తుంచుకోండి. ఆడమ్ స్మిత్ యొక్క రచన వెల్త్ ఆఫ్ నేషన్స్ 1776లో రచించడం జరిగింది. పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే ప్రైవేట్ రంగానికి సంబంధించింది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇది డెవలప్డ్ కంట్రీస్కి చెందినది, డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, సామ్యవాద వ్యవస్థ గురించి చూద్దాము. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, సోషలిజం అని పిలుస్తారు దీన్నే. వస్తు సేవలు ఉత్పత్తి మరియు పంపిణీ అనేవి ప్రభుత్వ రంగంలో చేస్తే దాన్ని సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అని పిలుస్తారు. అంటే ఇక్కడ ఏం లేదు, సింపుల్ ఫ్రెండ్స్. అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే ప్రైవేట్ రంగం, ఇక్కడ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటే ప్రభుత్వ రంగం అని గుర్తుంచుకోండి. అక్కడ వస్తు సేవల ఉత్పత్తి పంపిణీ అనేటివి ప్రైవేటు యాజమాన్యంలో జరిగితే, ఇక్కడ వస్తు సేవల ఉత్పత్తి మరియు పంపిణీ అనేవి ప్రభుత్వ రంగంలో, ప్రభుత్వ యాజమాన్యంలో జరుగుతాయని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫాదర్ ఆఫ్ సోషలిజం సామ్యవాద ఆర్థిక వ్యవస్థ పితామహుడు కారల్ మార్క్స్ అని గుర్తుంచుకోండి. ఈ కారల్ మార్క్స్ యొక్క రచనలు ఒకటి దాస్ క్యాపిటల్, అలాగే ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అని గుర్తుంచుకోండి. ఇక్కడ బుక్స్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, రచనలు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన దేశాల సామ్యవాద ఆర్థిక వ్యవస్థ కిందికి చైనా, అలాగే నార్త్ కొరియా, వెనిజులా అనే దేశాలు సామ్యవాద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంటాయని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటే ప్రభుత్వ రంగ యాజమాన్యంలో జరిగే ఆర్థిక వ్యవస్థను సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటారు. నెక్స్ట్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ గురించి చూద్దాము. ఇక్కడ మిక్స్డ్ ఎకానమీ అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే పేరులోనే ఉంది ఫ్రెండ్స్. మిశ్రమ అంటే అర్థం చేసుకోవచ్చు. పెట్టుబడిదారీ మరియు సామ్యవాద కలిస్తే మిక్స్డ్ ఎకానమీ అని పిలుస్తారు. అంటే గౌట అండ్ ప్రైవేటు రంగంలో సంబంధించిన ఆర్థిక వ్యవస్థను మిక్స్డ్ ఎకానమీ అని పిలుస్తారు. కాంబినేషన్ ఆఫ్ క్యాపిటలిజం అండ్ సోషలిజం ఈజ్ కాల్డ్ యాజ్ మిక్స్డ్ ఎకానమీ. ఫాదర్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ జేఎం కీన్స్ అని అంటారు ఫ్రెండ్స్. అంటే ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పితామహుడు జేఎం కీన్స్ యొక్క రచనలు చూస్తే జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అలాగే ఇంట్రెస్ట్ అండ్ మనీ 1936లో, జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ 1936లో జేఎం కీన్స్ రచించడం జరిగింది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు మన భారతదేశం అనేది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని గుర్తుంచుకోండి. 1948లో పారిశ్రామిక తీర్మానం రావడంతో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, భారతదేశం అనేది ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఫ్రెండ్స్, పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే ప్రైవేట్ రంగం, అలాగే సామ్యవాద వ్యవస్థ అంటే ప్రభుత్వ రంగం, తర్వాత మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ప్రైవేటు ప్లస్ ప్రభుత్వ రంగం కలిస్తే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, వినియోగ వస్తువులు, కన్జ్యూమర్ గూడ్స్. మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వస్తువులను వినియోగ వస్తువులు అని పిలుస్తారు. అలాగే ఇవి రెండు రకాలను గుర్తుంచుకోండి. ఒకటి నశ్వర వినియోగ వస్తువులు, రెండు అనశ్వర వినియోగ వస్తువులు. ఒకటి పెరిషబుల్ గూడ్స్, అలాగే నాన్ పెరిషబుల్ గూడ్స్. ఇక్కడ పెరిషబుల్ గూడ్స్ నశ్వర వస్తువులు అంటే ఎగ్జాంపుల్ నిల్వ చేయలేము, అలాగే తొందరగా పాడయ్యేవి. లైక్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్లవర్స్ కానీ ఈ నశ్వర వినియోగ వస్తువుల కిందకి వస్తాయి ఫ్రెండ్స్. నశ్వర వినియోగ వస్తువులు అంటే ఎక్కువ రోజులు, ఎక్కువ కాలం పాటు ఉండనివి, నిల్వ చేయలేనివి, తొందరగా పాడయ్యేవి నశ్వర వస్తువులు. అలాగే అనశ్వర వస్తువులు నాన్ పెరిషబుల్ గూడ్స్ అంటే తొందరగా పాడు కావు, అలాగే ఎక్కువ కాలం ఉంటాయి. అంటే వీటికి అపోజిట్ ఎగ్జాంపుల్ టేబుల్స్ కానీ, కార్స్ కానీ, ఫ్రిడ్జ్ కానీ ఎక్సెట్రా ఇట్లాంటివి అనశ్వర వస్తువుల కిందికి వస్తాయి ఫ్రెండ్స్. వినియోగ వస్తువులు అనేవి అంటే మానవుని కోరికలు ప్రత్యక్షంగా తీర్చే వస్తువులను వినియోగ వస్తువులు అంటారు. ఇవి రెండు రకాలు, ఒకటి పెరిషబుల్ గూడ్స్, రెండు నాన్ పెరిషబుల్ గూడ్స్ అని గుర్తుంచుకోండి.
నెక్స్ట్ ఫ్రెండ్స్, మాధ్యమిక వస్తువులు, ఇంటర్మీడియట్ గూడ్స్ మాధ్యమిక వస్తువులు అంటే ముడిసరుకు, అంటే వినియోగ వస్తువుకు మధ్యలో ఉపయోగించే ముడిసరుకును మాధ్యమిక వస్తువులు అని పిలుస్తారు. ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే ఇప్పుడు వినియోగ వస్తువు అంటే ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తే దానికి కావాల్సిన మాధ్యమిక వస్తువులు సిమెంట్ కానీ ఇటుకలు కానీ ఉంటాయి కదా, సిమెంట్ కానీ బ్రిక్ కానీ, వాటిని ఇంటర్మీడియట్ గూడ్స్ అని పిలుస్తారు. అంటే మాధ్యమిక వస్తువులు అంటే తుది ఉత్పత్తికి ఉపయోగించేవి మధ్యలో, ఎగ్జాంపుల్ కలప కానీ, సిమెంట్ కానీ, ఇటుకలు కానీ వస్తాయి ఫ్రెండ్స్. ఈ మాధ్యమిక వస్తువులను జాతీయ ఆదాయంలో లెక్కించరాదు. అంటే జాతీయ ఆదాయంలో ఓన్లీ అంతిమ వస్తువులు మాత్రమే వినియోగిస్తారు. ఈ మాధ్యమిక వస్తువులు అనేది జాతీయ ఆదాయంలో లెక్కించరు. మాధ్యమిక వస్తువులు అంటే వినియోగ వస్తువుకు మధ్యలో ఉపయోగించే ముడిసరుకు అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఉత్పాదక వస్తువులు లేదా మూలధన వస్తువులు, క్యాపిటల్ గూడ్స్. ఒక వస్తువు ఉత్పత్తికి దోహదపడే మూలధన వస్తువులను ఉత్పాదక వస్తువులు అని పిలుస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ భవనాలు కానీ, యంత్రాలు కానీ, యంత్ర పరికరాలు కానీ ఉత్పాదక వస్తువుల కిందికి వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో సెక్టార్స్ గురించి చూద్దాము. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల గురించి చూద్దాము. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.